హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు పచ్చి చింతకాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగుందో. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మీకు కూడా అలాగే ఉందా? అంత టేస్ట్గా ఉంటుందండి ఇది. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. మనం నీళ్ళు ఏమీ వేయకుండా రుబ్బుకుంటాము. సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడే చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మేమైతే ఫ్రెష్గా చింత చెట్లో చింతకాయలు పెరికి మంచివి పెద్ద పెద్దవి ఫ్రెష్గా తెచ్చాము. ఎందుకంటే వాటిల్లో నీరు ఉంటుంది బాగా. ఫ్రెష్గా అయితే ఆరిపోతే మళ్ళీ నీళ్లు తక్కువ ఉంటాయి, మెదగదు. చూడండి ఎంత బాగున్నాయో చింతకాయలు. ఇలాంటివి తెచ్చుకోవాలి. ఈ చింతకాయలు కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. మంచి కండు ఉండేటివి మనం తీసుకొని చట్నీ రుబ్బుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే దానిపైన డస్ట్ ఉంటుంది, గాలికంతా చింతకాయలకు పట్టి ఉంటుంది. కాబట్టి మనం బాగా కడుక్కోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా చింతకాయలో నార తీసేసుకోవాలి. లేకపోతే నారంతా అట్లే ఉంటుంది పచ్చళ్ళలో. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అక్కడక్కడ చింతకాయల్లో కూడా పుచ్చులు ఉంటాయి, తీసేసి మనం పడేసేసుకోవాలి. నేనైతే కేజీ చింతకాయలు తీసుకున్నాను. కేజీ చింతకాయలకు 30 ఎండుమిర్చి తీసుకున్నాను. రాళ్ళుప్పు కూడా తీసుకున్నాను, ఒక 100 గ్రాములు. ఇప్పుడు రోట్లో వేసుకొని రోకలి తీసుకొని బాగా దంచుకోవాలి. ఇది పెద్దగా ఉంది రోకలి. చూడండి రోలు కూడా చాలా పెద్దది. ఇప్పుడు ఇలా అంతా దంచుకోవాలి. బాగా ఇలా మెదిగిన తర్వాత మనం రుబ్బుగుండు వేసి రుబ్బుకోవాలి. రుబ్బుగుండుతో అయితే బాగా మెదిగిపోతుంది. ఇది మనం నీళ్ళు లేకుండానే రుబ్బుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా కూరలు లేకపోతే దీన్ని తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో తినచ్చు, లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడైతే బాగా కచ్చా పచ్చాగా దంచి రుబ్బుగుండు అయితే పెట్టాము. చూడండి తొందరగానే మెదిగిపోతుంది. ఇది మిక్సీ కంటే తొందరగా మెదుగుతుంది. టేస్ట్ కూడా భలే ఉంటుంది. బాగా రుబ్బుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నేనైతే వేయలేదు, ఎందుకంటే అదే సరిపోయింది. చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో పచ్చి చింతకాయల పచ్చడి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చింతకాయల పచ్చడి రోట్లోనే రుబ్బుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.